శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీగణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 456వ భాగం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం 14వ శ్లోకంలో ఉన్నామన్నమాట. నిన్నటి ఎపిసోడ్లో శారీరక తపస్సులో మొట్టమొదటి అంగమైనటువంటి దేవ పూజనం గురించి మనం చక్కగా తెలుసుకున్నాం. ఈరోజు శారీరక తపస్సులో రెండవ లక్షణమైనటువంటి ద్విజ పూజను గురించి ఈ ఎపిసోడ్లో మనం కొన్ని అంశాలని ముచ్చటించుకుందాం. మామూలుగా ద్విజుడు అంటే రెండవ జన్మను పొందినవాడు అని అర్థం అన్నమాట. ఇప్పుడు మాతృగర్భంలో అంధకారాన్ని, అక్కడ ఉన్నటువంటి గర్భస్థ నరకాన్ని, అంధకారాన్ని ఛేదించుకుని పుట్టడం అన్నది మొట్టమొదటి జన్మ అయితే, అజ్ఞాన గర్భం అనేటువంటి అంధకారాన్ని ఛేదించుకుని బయటపడ్డం, ఆ అజ్ఞాన అంధకారాన్ని భేదించుకుని బయటపడ్డటువంటి ఈ జన్మ వచ్చి రెండవ జన్మ అన్నమాట. ఇది ద్విజుడు అన్నదానికి అర్థం అన్నమాట. మామూలుగా మన పురాణాల్లో ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు అని చెప్తూ ఉంటారు. అయితే విశేషణంగా చూస్తే బ్రాహ్మణులకే ద్విజులు అనేటువంటి పేరు ఉండడం మనం గమనిస్తుంటాం. అయితే ఇది స్థూలమైన అర్థం. బ్రాహ్మణులు అంటే జన్మతః పుట్టుకతో వచ్చిన బ్రాహ్మణత్వం కాదన్నమాట. ఇలా బ్రాహ్మణ ద్విజుడు అంటే ఇదేదో స్థూలమైన అర్థం మాత్రమే. అసలు బ్రాహ్మణ శబ్దానికి బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానం ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే బ్రహ్మజ్ఞానో అతనే నిజమైనటువంటి బ్రాహ్మణుడు అని అర్థం అన్నమాట. అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆ బ్రాహ్మణుని ద్వారా ప్రపంచ మానవ కోటికి శాంతి లభిస్తుంది. అటువంటి వాడే నిజమైనటువంటి బ్రాహ్మణుడు. అట్టి వారి పూజ శ్రద్ధతో ప్రతివారు చెయ్యాలి. ఇది శారీరక తపస్సులో రెండవ లక్షణం అన్నమాట, ద్విజ పూజ అన్నమాట. అర్థమైందా? అయితే ఇటువంటి ద్విజులను శ్రద్ధతో పూజించడం అన్నది శారీరక తపస్సులో రెండవ లక్షణంగా చెప్పబడింది. ఇకపోతే శారీరక తపస్సులో మూడవ అంగం ఏదయ్యా అంటే గురు పూజ. ఇప్పుడు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురువును పరమేశ్వర దృష్టితో, గురువుకి పరమేశ్వరునికి పరబ్రహ్మకు ఎటువంటి తేడా లేదు అన్నటువంటి ఆ పరమేశ్వర దృష్టితో శ్రోత్రియుడైనటువంటి బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఆ సద్గురువును పూజించడాన్నే గురు పూజ అని అంటాం అన్నమాట. ఒక విధంగా గురువు అంటే ఒక అలారం టైం పీస్ లాంటివాడు. అలారం ఏం చేస్తుంది? నిద్రపోయేవాడిని మేల్కొలుపుతుంది, లేపుతుంది అన్నమాట. అట్లాగే గురువు కూడా అజ్ఞానం అనేటువంటి నిద్రలో పడి ఉండేటువంటి జీవుణ్ణి ఆ నిద్ర లేపుతాడు. కాబట్టి గురువు అలారం టైం పీస్ లాంటివాడు అనమాట. ఇప్పుడు అలారం టైం పీస్కి మనం ఏం చేస్తాం? కీ ఇస్తాం అన్నమాట. కీ ఇచ్చి దాన్ని చైతన్యం పరుస్తాం. అప్పుడే అది ఆ టైంకి అలారం మోగుతుందన్నమాట. అలాగే గురువుకు కూడాను గురువుని పూజించి ఆ జ్ఞానాన్ని నిత్య చైతన్యవంతంగా చేసుకుంటూ ఉండాలి అన్నది ఇక్కడ గురు పూజ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మామూలుగా చూడండి, అసలు భ్రాంతి, మనం అనేక రకాలైనటువంటి భ్రాంతులు అనేటువంటి పిశాచాలు మనుషుల్ని సత్యం వైపు వెళ్లకుండా అసత్యంలోకే నిలిపేస్తుంటుంది ఎప్పుడు. అలాగే దుఃఖం అనేటువంటి మహమ్మారి ఆనంద రాజ్యంలో ప్రవేశించకుండా జీవుణ్ణి అశాంతి వాతావరణంలోకి ఆపివేస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా అజ్ఞానం అనేటువంటి రాక్షసి జ్ఞానం వైపుకు ఎట్టి పరిస్థితుల్లో జీవుణ్ణి వెళ్ళనీయకుండా అంధకారంలోనే దొల్లిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ
భ్రాంతి అనే పిశాచి నుండి, దుఃఖం అనే మహమ్మారి నుండి, అజ్ఞానం అనే రాక్షసి నుండి మనుష్యుడు వీటన్నిటి నుండి కూడా ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవాలి అంటే వాడు ఒక తనకంటే ఎక్కువ స్థితిలో ఉన్నటువంటి ఒక మహాశక్తిని ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడే ఈ రకమైనటువంటి ప్రమాదాలన్నింటినీ కూడాను వాడు బాగా చాలా దృఢంగా ఎదుర్కొనగలడు. ఆ మహాశక్తివంతమైనటువంటి ఆ ఆశ్రయం పేరే సద్గురువు అన్నమాట. కాబట్టి సద్గురువును పూజించి మనుష్యుడు సర్వబంధనాలని విడిపించుకోవాలి అన్నది మనకి స్వామి చెప్పేటువంటి విషయం ఇక్కడ అన్నమాట. పూర్వకాలంలో మామూలుగా గురువుల యొక్క అవసరాలన్నింటినీ శిష్యులే తీసుకునేవాళ్ళు. ఏంది సమితలు వెళ్తూనే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అంటారే, అంటే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు సమిదలతో వెళ్ళనట్టు. అంటే గురువుగారి బాగోగులన్నీ, గురువుగారికి కలిగేటువంటి అవసరాలన్నింటినీ కూడాను శిష్యులే చూసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఈ రకంగా ఆ బాగోగులు చూసుకోవడం అన్నీ కూడాను గురు పూజ కిందకే వస్తుంది. ఇది మామూలుగా శారీరక తపస్సుకు ఈ గురు పూజ అన్నది 3వ అంగంగా చెప్పబడింది అనమాట. ఇక 4వ అంగం ఏంటంటే ప్రాజ్ఞ. అంటే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం అన్నాడు. దేవ ద్విజ గురు వరకు పూజలు అయిపోయాయి. ఇప్పుడు ప్రాజ్ఞ పూజనం. తర్వాత చెప్పబోయేదంటే ప్రాజ్ఞ పూజనం అన్నమాట 4వది. ఇది ఈ ప్రాజ్ఞులు అంటే ఎవరంటే విద్య తక్కువైనా సరే మంచి అనుభవం కలిగిన వాళ్ళని ప్రాజ్ఞులు అంటారు. వాళ్ళకి విద్య గొప్పగా ఉండకపోవచ్చును, కానీ వాళ్ళ అనుభవం ముందు మహామహాంటి విద్యావేత్తలే దిగదుడుపు అన్నమాట. అటువంటి ఆ విద్య తక్కువైనా అనుభవం కలిగిన అటువంటి ఆ ప్రాజ్ఞులు ఉండారే. ఈ ప్రాజ్ఞులు వాళ్ళు ద్విజులు కాకున్నా, అంటే బ్రాహ్మలు కాకున్నా, శాస్త్రీయమైనటువంటి అధ్యయనం వాళ్ళకి లేకపోయినా సరే వాళ్ళు ప్రాజ్ఞులు అనబడతారు. ఎలా ఉదాహరణకి విదురుడు ఉన్నాడు కదా, విదురుడు ఒకడు, ధర్మవ్యాధుడు, ఇటువంటి వాళ్ళు దూరదృష్టి కలవాళ్ళు అనమాట. జ్ఞానంలో పెద్దలు వీళ్ళు, జ్ఞానంలో పెద్దలుగా నిలిచిపోయినటువంటి వారు అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ జ్ఞానులను పూజించినప్పుడే తాను జ్ఞాని కాగలుగుతాడు. ఎవరైనా సరే జ్ఞానులని పూజించినప్పుడే జ్ఞాని కాగలుగుతాడు అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. మామూలుగా మన భారతీయ సంస్కృతిలో జ్ఞానుల్ని పూజించడం అన్నది ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుందన్నమాట. ధనికులను, రాజకీయవేత్తలను, అదే వైజ్ఞానికులను పూజించడం భారతీయ సంస్కృతి కాదు, అది అభారతీయ సంస్కృతి. జ్ఞానులని పూజించడమే భారతీయుల యొక్క ప్రధానమైనటువంటి సంస్కృతిగా విలసిల్లుతూ ఉందన్నమాట. అందువలన ఈ ప్రాజ్ఞ పూజ శారీరక తపస్సుకు 4వ అంగంగా ఇక్కడ చెప్పబడిందన్నమాట. ఇక తర్వాత శౌచమార్జవం బ్రహ్మచర్యం అంటున్నారు స్వామి. శౌచం తర్వాత చెప్పబడింది ఏది? శౌచం అన్నమాట. శౌచం అంటే ఏంటంటే శుచిత్వం, పరిశుభ్రత. శౌచం మళ్ళీ 2 రకాలు, ఎన్నోసార్లు వచ్చింది ఇది మనకి. బాహ్య శౌచము, అంతఃశౌచము, 2 రకాలు ఉన్న. అయినా ఇప్పుడు శారీరక తపస్సు సంబంధించి ఇక్కడ ఏంటంటే బాహ్య శౌచాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం మాట్లాడుకోవాలన్నమాట. శరీర శుచి పవిత్రంగా ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం సాధ్యమవుతుంది. ఆత్మజ్ఞాన పదంలో నడవడానికి అనువు అవుతుంది. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అంటారనమాట. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటి ఈ చతుర్విధ పురుషార్థాలకు కూడాను శరీరమే ప్రధానమై ఉంది, సాధనమై ఉంది. ఇది కాళిదాస్ చెప్తాడు ఈ మాట అనమాట. ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలను కూడాను పురుషుడు సాధించాలంటే దానికి శరీర మాధ్యం కలు ధర్మ సాధన. ధర్మమే కాదు, అర్థం, కామం, మోక్షం ఏది సంపాదించాలన్నా శరీరమే అవసరమై ఉందన్నమాట. కాబట్టి మనుస్మృతిలో ఏమంటారంటే అన్ని శౌచాల కంటే ముఖ్యమైన శౌచం అర్ధ శౌచం అంటాడు ఆయన మనుధర్మశాస్త్రంలో. అర్థం అంటే ధనం అన్నమాట, డబ్బు. నీళ్లతో మట్టితో చేసేటువంటి శౌచం కాదయ్యా, అర్ధ శౌచమే శౌచము అంటారు మనుస్మృతిలో. ఇవన్నీ కూడాను మనం పదే పదే చెప్పుకున్న విషయాలే. ఈ శౌచము,
అన్నీ కూడాను మనం గీతలో ప్రతి అధ్యాయంలోనూ మనకి రిపీట్ అవుతున్నటువంటి విషయాలే, మనం పదే పదే చెప్పుకుంటున్న విషయాలే. ఇక్కడ వరకు మనకు శౌచం వరకు ఈ ఎపిసోడ్లో స్వామి చెప్తున్నాడు. తరువాతి ఎపిసోడ్లో ఆర్జవం, బ్రహ్మచర్యం గురించి మనం చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద